మెగాస్టార్ బర్త్డే వస్తుందిగా, అందరు రక్తాలు ఇవ్వండి. రక్తాలు, నేత్రాలు, ఇంకేమైనా ఉంటే అని దానం చేయండి. పబ్లిక్లోనేమో మీరు లేని మేము లేము, మీరే మా తమ్ముళ్ళు, అన్నలు, అక్కలు, మీరు పెట్టిన భిక్ష, అది పెద్ద పెద్ద బిగ్ షాట్ మాటలు మాట్లాడతారు. నెట్టింట వైరల్ అవుతున్న కొన్ని వీడియోస్ నిజంగా నేను ప్లే చేస్తాను, అవి చూడండి. ఏ హీరోలో కూడా మెగా ఫ్యామ్తో పెట్టుకుంటే తెలుసు బలం. కొంతమంది ఇండస్ట్రీలకే నిలిపోయిన ఉన్నారు. అంటే అట్లా చిరంజీవితో పెట్టుకుంటే వాళ్ళకి సినిమాలు రాకుండా చేస్తారు, డైరెక్టర్లనైనా హీరోలనైనా. ఏమైంది సార్, హీరో ఉదయ్ కిరణ్ సూపర్ గుడ్ ఫిలిమ్స్ ఫోన్ చేసి సినిమాలు లేకుండా చేశారు, తెలీదా ప్రజలకి? సూపర్ గుడ్ సినిమా ఎందుకు ఆగిపోయింది ఉదయ్ కిరణ్ది? ఒక ఫోన్ కొడితే చాలు ఆపేంటారా అంటే ఆపేవాలి. చిరంజీవి మళ్ళీ నీకు డేట్లు ఇవ్వడు, చిరంజీవి ఫ్యామిలీ డేట్లు ఇవ్వరు. ఎన్ని రాజకీయాలు. చిరంజీవి గారు ఉదయ్ కిరణ్ చావుకు కారణం నువ్వే. ఇండస్ట్రీలో ఎన్నో అవకాశాలు వచ్చినాయి ఆయనకు, కానీ ఆ అవకాశాలని మొత్తం టోటల్ గా ఆయనకు రానట్టు చేసింది. ప్రొడ్యూసర్ల వల్ల కోల్డ్ చేసి చెప్పింది ఆయనకు అవకాశాలు ఇవ్వకపోదు అని చేసింది చిరంజీవి గారు. నీ అంతా చావుకు కారణం నేను ఆయన ఎదురు తిరిగిన వెంకట్రావు గాడు, అప్పులు గాడు, రంగం మొగుడు, చివరికి మన దగ్గర పనిచేసి ఏడుకొండ కొడుకు ఎర్రసీని గడు కూడా చంపేశాం. కనుక్కొని తప్పు కూడా మాట్లాడారా పట్టుకుపోతుంటాడు. దేవుడు మీరే తెలుసుకోలేకపోయారు బాబు, తెలుసుకోలేకపోయారు. ముందు ఏంటంటే మొన్న విశాఖపట్నమో సంథింగ్ ఏదో ఎయిర్పోర్ట్ నుంచి ఒక అభిమాని ఫోటో కోసం వస్తున్నాడు. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చిరంజీవి ఏ పని మీద ఉన్నాడో తెలియదు. రైట్, అతను ఏ బిజీ వర్క్ మీద వచ్చాడో తెలియదు. రైట్, ఎందుకు వచ్చిండు ఎందుకు పోతుండో కూడా తెలియదు. రైట్, మెగాస్టార్ది పక్కన పెడితే ఈ అభిమానిది. సో నెంబర్ 1 పాయింట్ ఏంటంటే అభిమాని కోసం నేను మాట్లాడుతున్నా. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ పబ్లిక్ లో చిరంజీవి ఆ రోజు అక్కడికి వస్తుందని ఒక మీడియాకి తెలియదు. నెంబర్ 1 పాయింట్. అతని షూటింగ్ పని మీద రాలేదు. నెంబర్ 1 పాయింట్. ఆయన కోసం పెద్ద పెద్ద క్రౌడ్ తో మొత్తం ఎయిర్పోర్ట్ ఏం నిండలేదు. అతను వచ్చేది కూడా ఎవరికి తెలియదు. సో అక్కడ పబ్లిక్ ఎవ్వరూ లేరు. నేను చెప్పేది జాగ్రత్తగా ఉంది, అక్కడ పబ్లిక్ ఎవరు లేరు. దాన్ని చూసే ఎయిర్పోర్ట్ లో ఉన్న ఒక వ్యక్తి సెల్ఫీ కోసం పోతే, సెల్ఫీ ఎంత అవుతుందండి? సెల్ఫీ కోసం హౌ మచ్ టైమ్ ఇట్ విల్ బి టేక్? ఒక 10 సెకండ్స్, 20 సెకండ్స్, 30 సెకండ్స్ టైం లేదా? 30 సెకండ్స్ టైం మీకు లేదా? సరే, వాడు అటు సైడ్ నుంచి వస్తే పట్టించుకోలేదు, మళ్ళీ ఇటు సైడ్ నుంచి వస్తే అని నెట్టేసినావు నువ్వు, అని సింపుల్ గా నెట్టేసినావు. సరే, నువ్వు ఏ వర్క్ లో ఉన్నావు మాకు తెలీదు, జస్ట్ ఒక చిన్న వర్డ్ అన్న తర్వాత అని అనొచ్చు కదా, వేరే వర్క్ ఉందని చెప్పొచ్చు కదా. 30 సెకండ్స్ వాడిని నూకి పడితే వాడి మనోభావాలు ఎంత దెబ్బలు తింటాయి. వాడిని నెట్టింట వైరల్ అయ్యండి, వాడి ఇంట్లో కూడా అనరా? ఇక్కడ ఏం బై అందరికీ ఆత్మాభిమానాలు ఉంటాయి. సో ఇదే సీన్ కూడా మన నాగార్జున గారిది రిపీట్ అయితే అభిమాన్ని పిలుచుకొని బొకే ఇచ్చి మరి ఫోటో దిగండి నాగార్జున. మేమున్నామని అంటారు అందరి ముందు, ఫోటో కానీ వస్తే నెట్టేస్తా అందరి ముందట. ఆత్మాభిమానాలు మాకు కూడా ఉంటాయి. మా జేబులో నుంచి వచ్చే ప్రతి పైసా మీకు, మీరు తింటున్న తిండి, మీరు కట్టుకుంటున్న బట్ట, మీరు ఉంటున్న లగ్జరీ లైఫే. అర్థమైందా? అభిమానులని తక్కువ అంచనా అసలు వేయద్దు. నీకు అప్పుడు నెట్టేయాల్సిన పని లేదు సార్. ఎందుకంటే క్రౌడ్ లేదాడ. క్రౌడ్ లేనప్పుడు కూడా నువ్వు ఇట్లా ఏమనంటే మీడియాల ముందు నేను లైవ్ బాయ్ సబ్బు ఇట్లా పిసికి 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 రుద్దుకునేటోని చిన్నప్పుడు ఆ ఫ్యామిలీ స్టార్ ఇంటర్వ్యూలల్లా. ఎందుకు ఇది? ఎందుకు ఒక్కటే తీరుగు ఉండాలి కదా సార్? నెట్టకండి. నిజంగా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ సార్ 100% బెటర్. మీరు నిజంగా చేసింది చాలా తప్పు. చాలా తప్పు అంటే మామూలు తప్పు కాదంటే, పబ్లిక్ ఉన్నప్పుడు అది చేస్తే అభిమానులను కొడతారు. అరే నువ్వు వేస్ట్గా ఎందుకు పోయినావు అబ్బాయి, ఫుల్ పబ్లిక్ ఉన్నారు, ఆయన ఏదో బిజీ వర్క్ అని. ఏం వర్క్ మీద వచ్చినావో తెలియదు కానీ పబ్లిక్ వెళ్ళారు ఎయిర్పోర్ట్ లో, వాడేదో చిన్న సెల్ఫీ అడిగితే నువ్వు వాడిని నెట్టేసారు సార్ మీరు. ఎందుకు అవసరమా? దానితో కొన్ని ఇంటర్నెట్ లో మస్తుగా ప్లే అవుతున్నాయి వీడియోస్ ఉదయ్ కిరణ్ కోసం అని.
మళ్ళీ అన్ని కట్ చేసి పెడుతుర్రు. గబ్బర్ సింగ్ గ్యాంగ్ సాయ్ అన్నది చిరంజీవి ఫ్యామిలీకి వస్తే వదలరు అని. ఏంది ఇదంతా? ఒక్కరికే సొంతమా ఇదంతా? కట్ చేసి పెడుతురు వీడియోలన్నీ. బ్లడ్ బ్యాంక్, మరి బ్లడ్ బ్యాంక్ సంగతి ఏంటి సార్? ఆ జుబ్లీ చెక్ పోస్ట్ సైడ్ పోతుంటే ఎవరు లేనట్టున్నారు ఆడ. రెడీ ఉండండి రా, మెగాస్టార్ బర్త్డే వస్తుందిగా, అందరు రక్తాలు ఇవ్వండి. రక్తాలు, నేత్రాలు, ఇంకేమైనా ఉంటే అని దానం చేయండి. ఆయన మటుకు అందరినీ ఫోటో కోసం వస్తే దొబ్బేస్తాడు. ఏందో అర్థం అవుతలే. అసలు మీరు చేసేది మీకన్నా నచ్చుతుందా సార్? ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయ్యారు. మీ నేత్రదానం బ్లడ్ బ్యాంక్ కోసం శంకర్ దాదా సినిమాలోనే మీరు ప్రమోట్ చేసిర్రు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అని. దానిపైన ఇప్పటికీ 10-15 ఏళ్ల నుంచి ఒక్క చిన్న టీజర్ కానీ గ్లింపు కానీ నా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి ఎంతో మంది బతుకుతున్నారని ఒక్క వీడియో అన్న పోస్ట్ లేదు. అసలు దాన్ని మీరు పట్టించుకుంటుర్రా? పట్టించుకుంటలేరా? పట్టించుకుంటే ఎలా ఉండేది, పట్టించుకోకుంటే ఎలా ఉండేది? ఒక వీడియో అయితే నేను ఖచ్చితంగా తీస్తాను చిరంజీవి బ్లడ్ బ్యాంకు పోయి. అంటే అక్కడ బ్లడ్ దొరుకుతుందా, దొరికితే ఫ్రీగా దొరుకుతుందా, డబ్బులకు దొరుకుతుందా అనేది ఇంకా చాలా మందికి క్లారిటీ లేదు. దయచేసి దానిపైన అప్డేట్ ఇవ్వండి సార్, మీకు దండం పెడతా. సినిమాల కన్నా ముఖ్యమైన ఉపయోగం ఏమన్నా ఉంది అంటే మా అలాంటి ఎట్టి గొర్రెల ఫ్యాన్స్ మీ దగ్గరికి బర్త్డే అనగానే పులిహోర పొట్ల కంటే ఎక్కువగా నీకు రక్తం లీటర్ల రక్తం ఇస్తారు సార్. దానిపైన ఇప్పటికీ ఏ అభిమాని కూడా స్పందించట్లేదు. అసలు ఉందా లేదా బ్లడ్ బ్యాంక్ అనేది? ఏమో సార్, మీకే తెలియాలి. ఇంకొకసారి అయితే ఎవరిని నెట్టకండి ప్లీజ్. జై హింద్.